ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. మనతో పాటు మంత్రి గారు మాట్లాడుతారు. అన్న ఎట్లా ఏం జరిగింది ఏంటి? నిన్న కొద్దిగా రసాబాస్ జరిగినట్టు. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఏం రసాబస కాలే, కుటుంబ వ్యవహారం, అలకలు ఉంటాయి, బుజ్జగింపులు ఉంటాయి. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నియంత్రణతో ఉండదు కాబట్టి జరుగుతుంటాయి. సరుకు సంబంధించి 100% ఒక్కరి ఓటు కూడా మిస్ కాకుండా ఉండే పద్ధతిలో ఎట్లుందన్న రెస్పాన్స్ ఎట్లుంది? ఎస్ఐఆర్ మీరు పాల్గొంటున్నారు. ఏవైతే అనామలీస్ అవుతున్నాయో అవి 15-20% దాకా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సరి చేయడం కోసమే బిఎల్ఎస్ కావచ్చు అట్లాగే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అందరినీ కూడా భాగస్వామ్యం చేసి వీళ్ళంత తొందరగా సర్వీస్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దర్ ఎవరీ పాసిబిలిటీ థ్రెట్ ఉంది. ఎటైతే వెస్ట్ బెంగాల్లో, బీహార్లో ఓటర్లను తీసేది జరిగిందో ఆ ప్రమాదం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం చేయాలి. బీజేపీ పార్టీ ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే కనపడుతుంది కాబట్టి అది పోగొట్టే ప్రశ్న. స్టేట్లో ఒక చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు పోతున్నాయని ఏం చెప్తారన్న ఈ అంశంలో? కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఏంటిది, ఏమైనా ప్రమాదం ఉందా? ఏ ప్రమాదం లేదు, అన్ని కొనసాగిస్తున్నాం. అవి కాకుండా అదనంగా కూడా గత ప్రభుత్వ స్కీమ్ ఏ ఒక్కటి కూడా తీసివేయకుండా అన్నిటిని కొనసాగిస్తూ అదనంగా ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం, 500 ఓట్లకు బోనస్సు, ఆర్టీసీ బస్సు, 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వడం, అట్లాగే 2 కరెంటు, రుణమాఫీ, ఇట్లా రకరకాల కాల్ చేస్తుంది. దానికి తోడు ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం చదువుల కోసం 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ చేస్తా ఉన్నా. ఏది తీసేయలేదు. ఏం చెప్తారన్న? అంటే ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, ఎందుకు ఈ రప్చర్ జరుగుతుంది? కళ్యాణ్ లక్ష్మి పోతుంది, షాదీ ముబారక్ పోతుంది, రైతు బీమా, రైతు భరోసా. రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసం ఒక రాయ చూస్తారు. తగులుతారు లేకపోతే లేదు. కోట్ల కింద ఒకసారి రెన్యువల్ ఇష్యూలో ఏదైనా ఒక 4 రోజులు లేట్ అయిన వస్తుంది తప్ప ఏ ఒక్క స్కీమ్ తీసేయాలి. ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఈ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల ముందుకు తీసుకెళ్ళి రకరకాల స్కీమ్ తెచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే పెండింగ్ సాగునీటికి సంబంధించి ఇష్యూస్ కానీ ఎవ్రీ ఇష్యూ. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అన్ని అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తున్నాం. అయితే ఏ పథకాలు తీసేయట్లేదు, అదనంగా ఇందిరమ్మ ఇండ్లతో పాటు మరికొన్ని నూతన పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నామని జూపల్లి కృష్ణారావు మంత్రి, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పారు. అనంతరం ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడు కావాలని కొంతమంది రాయి విసురుతున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. ఒట్టు స్టూడియో.